హాయ్ శిశిరా. హాయ్ రాజ్. హాయ్. స్ట్రైట్ గా అడుగుతాను, హర్ట్ అవ్వవు కదా? లేదు, చెప్పు. నేను నిన్నెందుకు ఇంత త్వరగా యాక్సెప్ట్ చేశాను అనుకుంటున్నావు? నేను నా వ్యక్తిత్వం నచ్చి. అది కొంతవరకు కరెక్టే, కానీ నాకు నా ఆస్తి చేతికి రావాలంటే త్వరగా పెళ్లి చేసుకోవాలి. అందుకే ఎవరినో పెళ్లి చేసుకునే కన్నా అన్నీ తెలిసిన వ్యక్తిత్వం నచ్చిన నిన్ను యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని నీ ప్రపోజల్కి ఒప్పుకున్నాను. అవును రాజ్, నీ హెల్ప్ నేను చాలా విషయాల్లో తీసుకున్నాను. ఇది కూడా అలాంటిదే అనుకో రాజ్. అంటే నీది ప్రేమ కాదా? ప్రేమ లాంటి హెల్పో, ప్రేమతో కూడిన హెల్పో? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం లేదు, నాకొక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? చెప్పు శిశిరా. రాజ్, నువ్వు నాలో ఏం చూసి ఇష్టపడ్డావు? నాకు అసలు ఎందుకు ప్రపోజ్ చేసావు? నీ యాటిట్యూడ్, నీ స్వాగ్, నీ పర్సనాలిటీ, నీ బ్యూటీ, నీ డైనమిక్ నేచర్. నాకు అమాయకంగా ఉండే అమ్మాయిల కన్నా డేరింగ్గా, డైనమిక్గా, బోల్డ్గా ఉండే అమ్మాయిలే నచ్చుతారని నిన్ను చూశాకే తెలిసింది. నీకు ఈ ప్రేమలు, ఈ ఎమోషన్స్ అన్నీ నథింగ్. ప్రాక్టికల్గా ఉంటావు, స్ట్రైట్గా తిన్నగా పాయింట్కి వస్తావు. హార్ష్గా మాట్లాడిన పాయింట్ మాట్లాడతావు. నీకు నటించడం రాదు, అంత ఓపెన్గా ఉంటావు. నచ్చితే చెప్తావు, నచ్చకపోయినా చెప్తావు. మరి నా కోపం, నా పొగరు? నీ కోపం, నీ పొగరు, నీ అందానికి అలంకారం. అవి ఉంటే నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. దట్స్ రియల్లీ నైస్. కానీ ఇంకొక విషయం రాజ్. చెప్పు శిశిరా. నాకు ఎంత ఆస్తుందో నీకు తెలుసు కదా? తెలుసు. అది తెలిసాకే నన్ను లవ్ చేయడం మొదలుపెట్టావా? ఆ ఆస్తి కోసమే నన్ను ప్రేమిస్తున్నావా? అందుకే ప్రపోజ్ చేసావా?